మళ్ళీ నేను పక్కవాడు 2 అంతస్తులు వేసాడు, మనం 3 అంతస్తులు వేయాలి. వాడు డూప్లెక్స్ కొన్నాడు, మనం త్రీప్లెక్స్ కొనాలి. వాడు త్రీప్లెక్స్ కొన్నాడు, మనం కాంప్లెక్స్ కొనాలి. ఈ దరిద్రం వదిలేయాలి. ఇక్కడ ఇవే మాటలు పిల్లల ముందు నడుస్తున్నాయి. ఆస్తులు సంపాదించడమే ఎంతసేపు. పిల్లల ముందు ఎప్పుడూ తల్లిదండ్రులు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకంటే పెద్దవాడిని కాకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత నా ఇది ఉంది. పిల్లల ముందు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదు. ఆస్తులు చెప్పామా గర్వం పెరుగుతుంది, అప్పులు చెప్పామా నిర్వీర్యం అయిపోతారు. రెండూ చెప్పకూడదు. వాళ్ళు డబ్బు ప్రస్తావన తెచ్చి కూడా, అమ్మా బోళ్ళు ఫీజు కడుతున్నారు, ఎక్కడి నుంచి నీకు ఎందుకురా, ఆ సంగతి మీ నాన్న నేను చూసుకుంటా, నువ్వు చదువుకోమ్మా అని చెప్పాలి. మనకెక్కడ మొన్న మొగిదీపట్నంలో 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నది మనమే, నోరు మూసుకోమని చెప్పాలి, మనం కాదని చెప్పాలి. మనం 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నామన్నా ఊరుకుంటూ వీడు చదువుతాడండి. ఇంకా వీడు 100 కోట్ల కోసం చూస్తాడు ఎకరం అమ్మేయడానికి. సినిమా తీస్తాడు, వెళ్ళి ఎకరం అమ్మేసి సినిమా తీస్తాడు. హీరోకే ఇస్తాడు 100 కోట్లు.